నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత కండ్ల అద్దాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ఈ కార్యక్రమానికి హాజరై కూడా కండ్లద్దాల పంపిణీ నిర్వహించిన పరిస్థితి కొద్ది రోజుల క్రితమే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నకరికల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున మెగా క్యాంపును ఏర్పాటు చేసి కండ్ల శస్త్రచికిత్స కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే శస్త్రచికిత్స చేసినో 600 మంది కూడా కంటి పరీక్షలు చేశారు. వారికి ఈరోజు 331 మందికి కూడా కండ్లద్దాల పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 131 మందికి కూడా శస్త్రచికిత్స చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేయిస్తామని ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నకరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 6 మండలాలలో కూడా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కూడా ఉచితంగా కూడా కంటి పరీక్షలు చేయిస్తామని కూడా ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి ఈరోజు చేసిన కార్యక్రమంలో కూడా చాలా మందికి కూడా పండ్ల అద్దాల పంపిణీ కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దాంట్లో 154 మందికి ఆపరేషన్లు, 331 మందికి అద్దాలు ఇచ్చేటువంటి దానికి సెలెక్ట్ అయ్యారు. అద్దాలు ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. ఈ 154 మందికి గాను 49 మందికి ఆపరేషన్స్ కంప్లీట్ అయినాయి. మిగతా వాళ్ళు బోనాల పండుగ వెళ్ళిపోయినాక పోతామంటే ఆగిరు. మళ్ళీ రేపటి నుంచి వాళ్ళని కూడా తీసుకెళ్తాం. పెద్దలు గోవిందారి గారు నాకు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, చాలా పెద్ద ఆయన ఆశీర్వాదంతో, ఆయన ఆశీస్సులతోని మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా ఒక 3 నుంచి 4 నెలల పాటు మీ నియోజకవర్గంలో వాళ్ళకు ఆపరేషన్ చేయడానికి నేను సిద్ధమని చెప్పేసి పెద్ద ఆయన మనకు హామీ ఇచ్చాడు. అయితే ఊర్లలో నుంచి ఇక్కడికి రావటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాత్రి ఒక 2 గంటలు నేను సార్ కాడికి వెళ్ళి వారితో మాట్లాడినా. సార్, మీరు 2 బృందాలను పంపించండి. ఒక వెహికల్ బృందం, ఒక మాన్యువల్గా అక్కడ అక్షరాలు పెట్టి చూపిస్తుంటారు. 2 బృందాలను పంపిస్తే మేము రోజు ఉదయం ఒక 2 గ్రామాలు, సాయంత్రం ఒక 2 గ్రామాలు ఊర్లలో పోయి డప్పు సాటింపు చేసి ఊర్లలోనే చెక్ చేపిస్తాం. ఆపరేషన్ పోతున్నప్పుడు కూడా బస్సు ఊళ్ళో పోయి ఎక్కించుకొని పోతే బాగుంటుంది. ఇక వాళ్ళు ఒక 10 నిమిషాలు చూపించుకున్నాక వాళ్ళ పనికి వాళ్ళు పోతారు. మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని రావటం ఇబ్బంది అవుతుందంటే, సరే రోజు 4 గ్రామాలు అంటే మనకు 126 గ్రామాలు ఒక్క నకరికల్లో అయిపోయింది. గతంలో ఒకసారి చెప్పినాం. ఇప్పుడు మిగతా సంబంధించినటువంటి గ్రామాలకు దాదాపు ఒక 32 రోజుల టైం పడతాం. మధ్యన వీళ్ళకు 1 రోజు 2 రోజులు వీళ్ళకు కూడా ఇల్లు వాకిలు ఉంటుంది కాబట్టి పోయి వస్తుంటారు. దాంతో ఒక 2 నెలల కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మొదట నకరికల్ మండలం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కేతపల్లి నుంచి కట్టంగు ఉదయం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 2 బృందాలు ఒక్కొక్క గ్రామంలో చూస్తాయి. ఆ తర్వాత మిగతా సంబంధించిన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు మళ్ళీ ఇంకొక 2 గ్రామాలలో చూస్తాం. అట్లా రోజుకు 4 గంటే 10 రోజులైతే 40 గ్రామాలు అయిపోతాయి. 20 రోజులైతే 80, 30 రోజులైతే 120 గ్రామాలు అయిపోతాయి. పైన ఇంకా మళ్ళీ టౌన్లు ఉన్నాయి, కొద్దిగా పెద్ద గ్రామాలు ఉన్నాయి కాబట్టి అది వేసుకుంటే మనకు ఒక 35 రోజులైతే మొత్తం చెకింగ్ అవుతుంది. మొత్తం చెక్ చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో అద్దాలు ఇవ్వటం, ఆపరేషన్ చెప్పేయటం. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మా ఫౌండేషన్ నుంచి పెద్దలు గోవిందారి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలనేటువంటి వ్యక్తి. ఆయన భగవంతుని నమ్మేటువంటి వ్యక్తి. భగవంతుని ఆశీర్వాదం ఉంటే, భగవంతుని కృప ఉంటే మనకు మంచి జరుగుద్ది, మనం మంచిగా చేసుకుంటూ పోవాలనేటువంటిది ఆ పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పెద్ద ఆయన సహకారంతో, గోవిందారి గారి సహకారంతో తప్పకుండా ప్రతి గ్రామంలో వైద్య పరీక్షలు చేపించి కళ్ళు అద్దాలతో పాటు ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటే అవి కూడా చేపించేటువంటి ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు అద్దాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి
అక్కలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరిన గోవిందరి గారు మనకు సహకరిస్తున్నందుకు వారి తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఉంటూ ఆ పెద్ద ఆయనకు మీ అందరి దీవెనలో ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వండి, రానిటువంటి వాళ్ళకు కూడా మీరు ఇక్కడనే ఇచ్చిపోతే శ్యామ్ గారు, సతీష్ గారు ఇద్దరు వారిని పిలిపించి వారికి అందజేస్తారు. లేదు ఒక ఊర్లో ఒక బజార్లో 10 మంది ఉందంటే ఒక అబ్బాయిని పంపించైనా వాళ్ళకు ఇంటికాడ ఇప్పించేటువంటి ఒక ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున